సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి, గణితానికి సంబంధించి మెథడ్స్, మనకి బోధనా పద్ధతులు, ట్రై మెథడ్స్ అంటాం కదా, వీటి గురించి క్లారిటీగా చూద్దాం. క్విక్ రివిజన్ కింద కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. విద్యార్థులు తమ విధులను, హక్కులను తెలుసుకోవటం, ఓటు హక్కును వినియోగించుకోవటం అనేవి ఈ విలువలకు చెందుతాయని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఆప్షన్ 1 ఉపయోగిత విలువలు, ఆప్షన్ 2 సృజనాత్మక విలువలు, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువలు, ఆప్షన్ 4 వచ్చేసరికి బౌద్ధిక విలువలు. ఇక్కడ సరైన సమాధానం ఉపయోగిత విలువలు సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ ఆశయం కానిది అంటున్నాడు. ఆప్షన్ 1 మానవ సమాజాన్ని గురించి తెలుపుట, ఆప్షన్ 2 కోరదగిన శీల సంపదకు శిక్షణిచ్చుట, ఆప్షన్ 3 జాతి సమైక్యతను పెంపొందించుట, ఆప్షన్ 4 విశ్వశాంతిని చేకూర్చుట. ఇక్కడ మనకి సరైన సమాధానం కానిది అంటున్నాడు కాబట్టి కోరదగిన శీల సంపదకు శిక్షణ ఇచ్చుట అని ఉంది కదా, ఇది సరికానిది. మిగిలినవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క సాధన ఆశయాలే అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ల ప్రకారం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే కరెక్ట్ ఆన్సర్ రాల్ఫ్ టైలర్. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, సైన్స్ పత్రికలు చదవటం, సైన్స్ వ్యాసాలు రాయటం సమాజంలో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించటం ఈ విజ్ఞాన శాస్త్ర విలువకు చెందుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. శాస్త్రీయ వైఖరి విలువ, ఆప్షన్ 2 వచ్చేసరికి విరామకాల సద్వినియోగ విలువ, నైతిక విలువ, క్రమశిక్షణ విలువ అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ విరామకాల సద్వినియోగ విలువ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని గురించి ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి విద్యార్థులను పాఠశాల పరిసరాల్లోకి తీసుకుని వెళ్ళటాన్ని ఇలా అంటారు. వైజ్ఞానిక ప్రదర్శన, క్షేత్ర పర్యటన. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ క్షేత్ర పర్యటన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్షేత్ర పర్యటన ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్ లైక్ చేయాలి గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకి తదుపరి ప్రశ్న, లక్ష్యాలను గురించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక ఎన్నటికీ గమ్యాన్ని చేరలేడు అని చెప్పింది ఎవరని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. లక్ష్యాలను గురించి విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు అన్నది బీడీ భాటియా సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పనుల కొరకు కేటాయించిన మార్కుల శాతం. కరెక్ట్ ఆన్సర్ 20%. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పనుల కొరకు కేటాయించిన మార్కుల శాతం 20%. మనకి తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అవబోధం, వినియోగం, విశ్లేషణ అనేవి జ్ఞానాత్మక రంగానికి చెందినవి. అంటే మనకి సరైన సమాధానం ఏ, బి, ఆప్షన్ 1 సరైన సమాధానం. గణించుట, సాధించుట ఇవి మనకి జ్ఞానాత్మక రంగానికి చెందినవి కాదు. మనకి జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగంలోకి ఏ అంశాలు వస్తాయని చూసినట్లయితే జ్ఞానాత్మక రంగంలోకి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు రావడం జరుగుతాయి. భావావేశ రంగంలోకి గ్రహించటం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ లేదా వ్యవస్థాపన, లాక్షణీకరణ లేదా శీలస్థాపన. మానసిక చలనాత్మక రంగంలోకి ఏ అంశాలు వస్తాయంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణ. ఇవి మనకి మెయిన్గా ఖచ్చితంగా బిట్టొచ్చే టాపిక్ ఇది. జ్ఞానాత్మక రంగం అడుగుతాడు, లేదంటే భావావేశ రంగంలోని అంశాలు అంటాడు, మానసిక చలనాత్మక రంగంలో లేని అంశం అంటాడు. ఈ విధంగా మీరు క్లారిటీగా చూసుకోండి. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణ, పునర్విమర్శ అని చెప్పేసి ఉంటాయి కదా. ఇక్కడ మనకి సన్నాహం ప్రక్రియ అనేది ఉండదు, సంసర్గం అనేది ఉంటుంది. ఈ క్రింది వాటిలో హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాలు వ్యక్తపరచడం అనేది ఉండదు, అన్వయం,
ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే సరైన సమాధానం ఏందయ్యా అంటే ACE ఆప్షన్ 3లో ఉంది. ACE సన్నాహం, సంసర్గం, అన్వయం. ACE హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాలు. మనకి తదుపరి ప్రశ్న NCTM నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణిత వివేచన అనేది ఒక ప్రయోజనకరమైన ఆలోచన, గణిత పరిశోధనలు, పరిశీలనలు, భావనలు సాధారణీకరణం ద్వారా గణిత వివేచన ఏర్పడుతుందని తెలియజేసింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ NCTM అనేది సరైన సమాధానం. జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం NCTM ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న కృత్య పద్ధతి ప్రకారం ఆటలు ఆడటం అనేది భౌతికాంశం. ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం గల బోధనా పద్ధతి. అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి. సరైన సమాధానం అన్వేషణ పద్ధతి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఆప్షన్ ఏ సమ్మిళిత విధానం, ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ సి నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానం, ఆప్షన్ డి ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవటం. ఇక్కడ ఏమడుగుతున్నారు? సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రమును గుర్తించండి అంటున్నాడు. కాబట్టి ABC అనే అంశాలు సరైనవి. కాబట్టి ABC ఆప్షన్ 2లో చూడండి. మనకి తదుపరి ప్రశ్న విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వటాన్ని ఇలా అంటారు. విలువ ఆధారిత నిర్ణయాలతో కూడిన అంతిమ ముగింపునివ్వటాన్ని ఇలా అంటారు. మనకి సరైన సమాధానం మూల్యాంకనం. రైట్ ఆన్సర్ మూల్యాంకనం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచనం ఇచ్చింది ఎవరయ్యా అంటే సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని కిల్ పాట్రిక్ రైట్ ఆన్సర్. కార్డుబోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుండే బోధనోపకరణం పెగ్ బోర్డ్ రైట్ ఆన్సర్. అదే ఒక చెక్క మీద నీట్గా జామితి ఆకారాలను బోధించడానికంటే జియో బోర్డు అవుతుంది. మనకి తదుపరి జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పరాశ్రితంగా ఉంటుంది? పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించటంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి అని తెలిపింది ఎవరు? ఇక్కడ మనకి ఆప్షన్లు చూడండి. జీన్ పియాజే, కన్నింగ్హామ్, స్పియర్స్, ప్రొఫెసర్ యస్పాల్. కరెక్ట్ ఆన్సర్ ప్రొఫెసర్ యస్పాల్. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ప్రొఫెసర్ యస్పాల్ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న క్రమబద్ధ శిక్షణ ఉపగమం క్రిందికి రాని అంశం. ఆప్షన్ 1 సాంకేతికతను ఉపయోగించుకోవటం, ఆప్షన్ 2 వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, ఆప్షన్ 3 విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం, ఆప్షన్ 4 వివిధ సబ్జెక్టులను వేరు చేయటం. ఇక్కడ మనకి రాని అంశం అంటాడు కాబట్టి వివిధ సబ్జెక్టులను వేరు చేయటం అనేది రాదు. మిగిలినవన్నీ కూడా క్రమశిక్షణ ఉపగమం కిందకి వచ్చే అంశాలే. మనకి తదుపరి గణిత పద్ధతులను వివరించటం అనేది సమస్య సాధన, అనుసంధానం, భావ వ్యక్తీకరణ, కారణాలు తెలపడం, నిరూపణలు చేయటం. గణిత పద్ధతులను వివరించడం అనేది మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న హన్షిత అనే ఒక 8వ తరగతి విద్యార్థి ఇచ్చిన ఫార్ములా ప్రకారం ఈ విధంగా నిర్ధారించటం అనేది డాష్. కరెక్ట్ ఆన్సర్ నిగమన హేతువాదం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, నిగమన హేతువాదం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి గణనలు సరిగ్గా చేయలేకపోవటం, సరైన విధానాన్ని
ఎంచుకోవటంలో లోపం, సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవటం. ఏ కామా బి కామా డి అంటే మనకు ఆప్షన్ 3లో ఉంది చూడండి. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ తగ్గటం, ఇది లేదు. మనకి తదుపరి విషయనిష్ట ప్రశ్నల ప్రయోజనాలు. ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిక, రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు, భాషా సామర్థ్యం పెరుగుతుంది, జవాబు రాయటానికి తక్కువ సమయం పడుతుంది. ఇక్కడ మనకి ఏ బి డి అనేవి సరైనవి. ఇట్టి పరీక్షల నిర్వహణ తేలిక, ఆప్షన్ బి. రాతలో వేగం శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉంటుంది, ఆప్షన్ డి చూడండి. జవాబులు రాయటానికి తక్కువ సమయం పడుతుంది అంటే మనకి ఏ బి డి అనేవి సరైన సమాధానం. ఏ బి డి, ఏ బి డి ఈ ప్రశ్నకి సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఓబిబి. ఓబిబి గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య 100 రైట్ ఆన్సర్. ఓబిబి గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య 100 సరైన సమాధానం. పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవటానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవటానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది డాష్. పిల్లలు ఎంత నేర్చుకున్నారు తెలుసుకోవటానికి మూల్యాంకనం చేయటానికి బదులు నేర్చుకోవటానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించింది. ఇక్కడ ఎస్ఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, విద్యా హక్కు చట్టం 2009, కొఠారి కమిషన్ 1964 to 1966. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నకు సంబంధించి. ఓకే, మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచనం ఇచ్చినవారు. సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచనం ఇచ్చింది స్టీవెన్సన్. స్టీవెన్సన్ రైట్ ఆన్సర్. చిన్న మొక్కను కానీ మొక్కల్లోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనం. కరెక్ట్ ఆన్సర్ హెర్బేరియం. హెర్బేరియం ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు పట్టే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచాడు. ఇది దీన్ని సూచిస్తుంది అంటే మనకి ఇక్కడ గ్రహించడం, వ్యవస్థాపన, శీలస్థాపన, ప్రతిస్పందన. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవటం అనేది. తదుపరి ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యమునకు కేటాయించిన భారత్వం 15%, 15%. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యమునకు కేటాయించిన భారత్వ శాతం 15%, 15%. కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య 6 రైట్ ఆన్సర్. ద టోటల్ నెంబర్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సోషల్ సైన్స్ ఈజ్ 6 రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 6 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు. ఆప్షన్ ఏ కంఠస్థం చేయవలసిన అవసరం లేదు, ఇంటి పని ఉండదు. ఆప్షన్ బి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఆప్షన్ సి విద్యార్థులు చాలా వేగంగా పనిని పూర్తి చేస్తారు. ఆప్షన్ డి విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఆప్షన్ ఈ ప్రతి సన్నివేశానికి తగిన హేతువు ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడండి ఏ బి డి ఈ, ఏ మరియు బి మరియు డి మరియు ఈ. అంటే మనకి ఇక్కడ సి అనేది కాదు, విద్యార్థులు చాలా వేగంగా పని పూర్తి చేస్తారని ఉంది కదా. విశ్లేషణ పద్ధతి యొక్క గుణాల్లో ఆప్షన్ సి అనేది లేదు. మనకి తదుపరి సమస్య పరిష్కార పద్ధతిలో సరైన సోపాన క్రమాన్ని ఎంచుకోండి. సమస్య పరిష్కార పద్ధతిలో సరైన సోపానాల క్రమాన్ని ఎంచుకోండి. గుర్తించటం, నిర్వహించటం, సేకరించటం, వ్యవస్థీకరించటం. గుర్తించటం, నిర్వహించటం, సేకరించడం, వ్యవస్థీకరణం రైట్ ఆన్సర్. అభ్యసన జరుగుతున్న సమయంలో విద్యార్థుల నిష్పాదన నాణ్యతను నిర్ణయించడం అనేది. అభ్యసన జరుగుతున్న సమయంలో
విద్యార్థుల నిష్పాదన నాణ్యత నిర్ణయించటం అనేది. మదింపు రైట్ ఆన్సర్. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియను సులువుగా నేర్చుకోవచ్చు. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులువుగా నేర్చుకొనవచ్చు. గుణకారం సరైన సమాధానం. గుణకారం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. విద్యా ప్రణాళిక అనగా ఇక్కడ ఆప్షన్లు చూడండి. ఆప్షన్ల ప్రకారం సరైనది వచ్చేసరికి పాఠశాలలో విద్యార్థులు పొందిన అన్ని అనుభవాలు విద్యా ప్రణాళికలో భాగమే. పాఠశాలలో విద్యార్థులు పొందు అన్ని అనుభవాలు విద్యా ప్రణాళిక. మనకి తదుపరి విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవటం కోసం ఉద్దేశించబడిందని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఇవి చేయండి, డూ దిస్. ఇవి చేయండి, ఇది సరైన సమాధానం. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో ట్రై మెథడ్స్లో భాగంగా సైన్స్, సోషల్, గణిత మెథడాలజీకి సంబంధించి గణిత, సైన్స్, సోషల్ బోధనా పద్ధతులకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి. నెక్స్ట్ వీడియోలో వేరొక సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నల క్విక్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.